జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We greet you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు We తెలియజేస్తున్నాను. hope you are blessed by the messages you are hearing about name above all names. అన్ని నామముల కన్నా పైనామమైన యేసు నామం గురించిన సందేశాలు మీరు వింటూ దీవించబడుతున్నారని నేను I'm sure నమ్ముతున్నాను. there will be great miracle happen in your homes. మీ గృహాల్లో గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయని నేను నమ్ముతున్నాను. Because Jesus' name, everything is there. That is a package given from heaven. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యేసు అనే నామములో సమస్తమైనవి అందులో పొందుపరచబడి మనకి ఇవ్వబడ్డాయి. That is like a package. అదొక ప్యాకేజ్ లాంటిది అన్నమాట. So you get healing, you get deliverance, you get also salvation and anointing and all joy and everything. ఆ యేసు నామములో రక్షణ, స్వస్థత, విడుదల, ఆశీర్వాదం, అభిషేకం, సంతోషం, సమాధానం ఇవన్నీ కూడా మనకు So దొరుకుతాయి. we want all of you to receive the power in that name. ఆ నామాన్ని, ఆ నామములో ఉన్న శక్తిని మీరు గ్రహించాలి, పొందుకోవాలని మేము కోరుతున్నాం. Last episode we said about we should fear the name of the Lord. గత ఎపిసోడ్ లో మాట్లాడాము, యేసు నామమునకు మీరు భయపడవలసిన వారుగా ఉన్నారు. So walk in the fear of God and receive all the blessings promised in this Bible. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా దేవుడి పరిశుద్ధ గ్రంథంలో మనకు అనుగ్రహించిన వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకున్నాం. And you should trust in the name of the Lord, not trust in princes or chariots. చూడండి, ఈ రోజు నేను చెప్పే మాట ఏంటంటే, లోకములో ఆ రాజులంటే లేక ఆ గుర్రములు, రథములు వాటిని నమ్ముట కంటే కూడా దేవుని నమ్మాలి, ఆయన నామం యందు నమ్మిక ఉంచాలి. That's what Psalm 20 verse 7 David says. అందుకే మరి 20వ కీర్తనలో దావీదు అంటాడు కదా, David declares, some may trust in chariots, some may trust in horses, but we will remember the name of the Lord our God. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము అంటాడు. Who do you trust? నీవు ఎవరి యందు నమ్మిక ఉంచి ఉన్నావు? Your trust should be in the name of the Lord. నీ నమ్మిక దేవుని యందు ఉండాలి. When you trust the name of the Lord, you will stand like Mount Zion, Bible says. బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆయన యందు నమ్మిక ఉంచితే నీవు సియోను కొండవలే స్థిరంగా ఉంటావు. Psalm 9 verse 10 says, 9వ కీర్తన 10వ వచనంలో మనం those గమనిస్తే, who know your name will put their trust in you, for you, Lord, have not forsaken those who seek you. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు గనుక నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. And as David said that some may trust in chariots and horses, he proved it. దావీదు ఆ మాట కొందరు రథములను బట్టి, కొందరు గుర్రలను బట్టి అతిశయపడతారు అని చెప్పినప్పుడు దాన్ని ఆయన రుజువు చేశాడండి తన Samuel జీవితంలో. 17 verse 45, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనంలో he told Goliath, ఆ గొలియాతుతో అంటాడు, I do not need all these physical weapons, he told Saul. ఇదిగో సౌలు ఇచ్చిన ఈ యొక్క ఆయుధాలు ఇవన్నీ కూడా నాకేం అవసరం లేదు. I'll go and fight against the giant Goliath in the name of the Lord my God. ఇదిగో నా దేవుడైన యెహోవా నామము పేరట వెళ్ళి ఆ గొలియాతుతో నేను యుద్ధం చేస్తాను He didn't అంటాడు. need any chariots or horses or any physical armor. చూడండి, దావీదుకు తను ఆ భూ సంబంధమైన లేక ఈ లోక సంబంధమైన ఆయుధాలు లేకపోతే ధరించుకోవలసిన ఈ యుద్ధోపకరణాలు ఇవన్నీ కూడా ఆయనకు అవసరం లేకుండింది. అలవాట్లేదు, he is not used to it. వాటితో ఆయనకు అలవాట్లేదు. So he said, I can't walk with this, ఆయన వేసుకొని అంటాడు, అయ్యా నాకు ఇది అలవాట్లేదు, నేను దీంతో but నడవలేకపోతున్నాను. I have a better armor, he said. అయితే నాకు మరి ఒక అద్భుతమైన కవచం ఉంది. That is the name of the Lord our God. అదేంటో తెలుసా? మన దేవుడైన యెహోవా నామం అనే ఆయుధం నాకు ఉంది. Yes, he went with that name, he trusted in that name and he killed giant Goliath. ఆ నామం పేరట నేను వస్తున్నానని చెప్పి మరి ఆ శక్తి తీసుకొని ఆయన వెళ్ళినప్పుడు గొలియాతును ఓడించగలిగాడు. Hallelujah. Hallelujah. What a trust this man of God David had. ప్రియులారా, దావీదు ఈ గొప్ప దైవజనుడు ఎంత బలమైన నమ్మిక దేవుని యందు కలిగి ఉన్నాడు. Psalm 27
27, he didn't utter just mere words. చూడండి ఆయన 27 అధ్యాయం 7వ వచనంలో ఆయన చెప్పిన మాటలు ఏదో ఉట్టి నోటి మాటలు కాదు. He said, some may trust in chariots, some may trust in horses, but not me. I trust in the name of the Lord. ఆయన ఒప్పుకుంటున్నాడు ఏంటంటే లోకంలో చాలా మంది గుర్రాలని రథములను బట్టి అతిశయపడి వాటి మీద నమ్మకం పెట్టుకుంటారు కానీ నా నమ్మకం వాటి మీద కాదు అంటే. So many wonderful psalms he wrote, and really it came from his heart. పిల్లరా ఎన్నో అద్భుతమైన కీర్తనలు ఆయన రాశాడు. ఆయన రాస్తున్నప్పుడు ఆయన హృదయాంత రంగములో నుండి వచ్చిన మాటలు పాటలవి. That's why God said, son of Jesse, David is a man after my own heart. అందుకే యెష్షయి కుమారుడగు దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు అని దావీదు గురించి దేవుడు In అంటాడు. Acts chapter 13 verse 22, God says a testimony about David. అపోస్తల కార్య గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనంలో దావీదు గురించి దేవుడు ఒక అద్భుత సాక్ష్యాన్ని చెప్తాడు. I have found David the son of Jesse, a man after my own heart, who will do my will. నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారైన లేక నా హృదయానుసారుడైన మనుష్యుడు అని చెప్తాడు. Yeah, David, all the biblical characters, they had rise and fall. చూడండి బైబిల్లో ఉన్న ఏ వ్యక్తులను మనం తీసుకున్నా వారి జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. కింద పడడం మళ్ళీ లేవడం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. In the means they fall in sin and they rise up. అంటే చూడండి ఏదో పాపంలో పడిపోవడం, దేవునికి ఇష్టం లేని ఒక కార్యం చేయడం, మళ్ళీ తిరిగి దేవుడు లేవనెత్తడం, లేచి వారు నిలబడడం, ఇవన్నీ జరుగుతూ Yeah, ఉంటాయి. but God is a compassionate God. When you confess your sins are మన forgiven. దేవుడు కనికరము కలిగిన దేవుడు గనుక మన పాపములు మన ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, వాటన్నిటిని కూడా క్షమించి మనల్ని తిరిగి David లేపుతాడు. is the example for that. దావీదు దాని విషయంలో ఒక గొప్ప మాదిరిగా He also కనబడతాడు. sinned against God, the Bathsheba. మరి బెత్షెబాతో దేవునికి విరోధంగా ఆయన పాపం చేసినప్పుడు And Nathan went and reminded him. నాతాను వెళ్ళి ఆ సంగతి ఆయనకు బయలుపరిచినప్పుడు He murdered her husband. He also had adultery. చూడండి మరి బెత్షెబాతో వ్యభిచార పాపం చేసి తన భర్త అయిన ఉరియాను చంపించిన భయంకరమైన స్థితి. But when Nathan reminded him, he confessed. He felt, yeah, I am a sinner. He started confessing. ప్రవక్త అయిన నాతాను వెళ్ళి ఇదిగో నువ్వు ఇలాంటి తప్పు చేశావు, ఇలాంటి పొరపాటు చేసినావు అని చెప్పినప్పుడు ఆయన దాన్ని ఒప్పుకొని ఆయన ప్రభు సందులో పశ్చాత్తాపపడ్డాడు. In Psalm 51, he says, then restore to me the joy of my salvation, Lord, he said. 51వ కీర్తనలో ఆయన రాస్తూ అంటాడు, ప్రభా నీవిచ్చిన రక్షణానందాన్ని నాకు మరలా తిరిగి పుట్టించు So అంటాడు. those who are listening, you may be in sin. ఒకవేళ నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు వింటున్న మీలో కొంతమంది పాపంలో జీవిస్తున్న వారేమో. We are human beings. మనుషులంగా మనం ఉంటున్నాం. We are trying to grow. We are trying to become perfect and holy. చూడండి మనం పరిశుద్ధతలోనికి మంచివారుగా మరి అవ్వడానికి కొరకు ఎదుగుతూ ఉన్నవాడు. This word of God will correct you. దేవుని వాక్యం మనల్ని సరి చేస్తుంది. Only word of God we can transform your life. దేవుని వాక్యమే నీ జీవితాన్ని రూపాంతరపరుస్తుంది. So when you have any fall, don't get discouraged. చూడండి ఏదైనా మరి పాపంలో పడిపోయినప్పుడు, ఏదైనా బలహీనత నీకు చోటు చేసుకున్నప్పుడు నిరుత్సాహపడి కూలిపోవద్దు. We should not get discouraged and give up and go for suicide. చూడండి అలాంటి తప్పును బట్టి ఆ పాపాన్ని బట్టి ఇక మనం నిరుత్సాహపడి ఆత్మహత్యలు చేసుకోవడానికి చాలా మంది వెళ్తా ఉంటారు. అలా చేయొద్దు. Because till Jesus comes, this is a grace period. చూడండి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చే వరకు కూడా కృపాకాలంలో మనం జీవిస్తున్నాం. Amen. Amen. Once the church is raptured, once the Holy Spirit is taken, then you cannot know repentance at all. చూడండి సంఘం ఎత్తబడిన తర్వాత, పరిశుద్ధాత్ముడు కొనుక్కోబడిన తర్వాత ఇంకా మళ్ళీ మారు మనసు పశ్చాత్తాప పడడానికి అవకాశం లేనేలే. But today the merciful God is waiting for you, just like the prodigal son returning to God. కనుక ఈ రోజు దేవుడు కనికరమ కలిగిన దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఒక తప్పిపోయిన కుమారుడిగా కుమార్తెగా ఆయన దగ్గరికి వస్తే ఆయన అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. When you say sorry, Father is waiting with open arms. నువ్వు ఒకవేళ తప్పు ఒప్పుకొని ప్రభువా క్షమించు అని వస్తే తండ్రి తన చేతులు చాపి మీ కొరకు ఆయన కనిపెడుతూ ఎదురు చూస్తాడు. Jesus told the adulterous woman, your sins are forgiven, but don't do sin anymore. వ్యభిచారంతో పట్టబడిన ఒక స్త్రీ గురించి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన క్షమించాడు. క్షమించిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, ఇక వెళ్ళి పాపము చేయకుము అన్నాడు. Yes, he came with grace and truth. His grace is upon you, brother, sister. కృపతో సత్యముతో నిండుకొనిన వాడుగా ఆయన వచ్చాడు గనుక ప్రియ కుమారుడి కుమార్తె సహోదరి సహోదరుడా ఆయన కృప నీ పట్ల ఉంది. Everybody say, I will trust in the name of the Lord. ఒకసారి చేయి పైకెత్తి చెప్పండి, నేను ప్రభు యందు నమ్మిక ఉంచి ఉన్నాను. I am not going to trust in chariots or horses or people, anything, but I trust in the name of the Lord. గుర్రములను రథములను రౌతులను లేక మనుషులను
మనుషులను గొప్పవారిని నేను నమ్మను ప్రభువా, నీ అందే నమ్మిక ఉంచి ఉన్నాను. చెప్పండి, I will not trust in doctor's words, I will trust in the report of the Lord. చెప్పండి, డాక్టర్ మాట కాదు, దేవుని యొక్క మాట నేను నమ్ముతానని చెప్పండి. His word says you are healed by his stripes. ఆయన యొక్క మాట సెలవిస్తుంది ఏంటంటే ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది. You trust in his word, trust in his name. ఆయన నామమే యందు నమ్మికించు, ఆయన కార్యముల యందు నువ్వు నమ్మికించు. His word says that you are more than conqueror. ఆయన వాక్యం సెలవిస్తుంది నీవు అత్యధిక విజయం పొందినవాడు. His word says that nothing can separate you from his love. ఆయన ప్రేమ నుండి నిన్ను ఎడబాపునది ఏది లేదు అని ప్రభువు అంటున్నాడు. His word says that no weapon formed against you will prosper. ఆయన వాక్కు సెలవిస్తుంది నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. His word says if God is for you, who can be against ఈ you? వాక్కు సెలవిస్తుంది మరి దేవుడు నీ పక్షంగా ఉండగా నీకు విరోధి ఎవడు? His word says greater is he who is in you than he is in the world. ఈ వాక్కు సెలవిస్తుంది ఓ నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. His word says you can do all things through Christ who strengthens ఈ you. వాక్కు సెలవిస్తుంది నిన్ను బలపరచు వాని యందు నువ్వు సమస్తం చేయగలుగుతావు. So trust in his word, confess his word and get a victorious కనుక life. ఈ వాక్కునందు నమ్మిక ఉంచండి, ఈ వాక్కును నోటితో పలకండి, గొప్ప విజయం పొందుకుంటావు. Hallelujah. హల్లెలూయా. Next we are bearing the name of the Lord. తర్వాత ఆయన నామాన్ని మనం ధరించుకుంటున్నాం, అంటే ఆయన నామాన్ని మనం పలుకుతున్నాం, We are ఒప్పుకుంటున్నాం. talking about the name above all names. అన్ని నామాల కంటే పై నామాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. Philippians chapter 2, 9 and 10 says ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలకు ఉన్న వాక్య that భాగం. every knee should bow before the name of Jesus. యేసు నామము ముందు ప్రతివాని మోకాలు వంగవలసి ఉంది. Every tongue should confess Jesus Christ is Lord. ప్రతివాని నాలుక యేసే దేవుడని ప్రభువని ఒప్పుకోవలసి When ఉంది. you confess and trust in his name, that you should bear the name of the Lord. చూడండి, నీవు ఆ నామాన్ని ఒప్పుకున్నప్పుడు, ఆ నామాన్ని ప్రకటించినప్పుడు ఆ నామాన్ని నువ్వు ధరించుకుంటూ ఉన్నావు అన్నమాట. I like Deuteronomy chapter 28. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉన్న మాటలు చాలా ఇష్టం నాకు. First verse says, if you obey the Lord carefully, follow his commandment, then all these blessings will come upon నీ you. దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించునని 28 మొదటి వచనంలో So మనం if you చూస్తాం. want any blessings, you have to obey the word of God. చూడండి, ఆశీర్వాదాలు దీవెనలు ఏవైనా మనకు కావాలి, మన మీదికి రావాలి అని అంటే ఆయన మాటకు విధేయత చూపించాలి. There are so many promises చాలా వాగ్దానాలు బైబిల్లో మనకు that ఉన్నాయి. you'll be blessed in the city, blessed in the country. మరి ఆ అధ్యాయంలో నువ్వు పొలంలో దీవించబడతావు, పట్టణంలో దీవించబడతావు, Your fruit of the womb will be blessed. నీ గర్భఫలం దీవించబడుతుంది, Your storehouse and your kitchen, everything will be overflowing. మరి నీ కిచెన్ గాని అంటే నీ కొట్లు దీవించబడతాయి, అందులో ఉన్న సమస్తం కూడా నిండి ఉంటాయి. Your enemy will come in one direction, they'll flee in 7 directions. నీ శత్రువులు ఒక త్రోవలో వచ్చి 7 త్రోవలలో వారు పారిపోతారు. These are all the result, the blessing of obeying the commandments of the Lord. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట ద్వారా వచ్చే దీవెన ఆశీర్వాదాలు. He says wherever you are, he'll make you head and not the నువ్వు tail. ఎక్కడ వెళ్ళినప్పటికీ కూడా అక్కడ నేను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచునని ప్రభువు అన్నాడు. Wherever you are, you will be made head and not the tail. నీవు Top. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఉన్న స్థలంలో దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా You ఉంచాడు. are at the top and you are not at the నువ్వు bottom. పైవాడుగా ఉంటావు కానీ క్రింది వాడుగా ఉండవు. All these are the blessings for obeying his word and trusting in his name. ఇవన్నీ కూడా దేవుని మాటకు విధేయత చూపి ఆయనను నమ్ముకొనుట ద్వారా మనకు వచ్చే దీవెనలు. And Deuteronomy 28 verse 10 28వ ద్వితీయోపదేశకాండం 10వ వచనంలో మనం గమనిస్తే says, then all the peoples of the earth shall see that you are called by the name of the Lord, and they shall be afraid of you. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుట చూచి మరి నీకు భయపడుదురు అని రాయబడింది. Oh dear people of God, ప్రియ what a దేవుని privilege ప్రజలారా, we ఎంత have. గొప్ప ధన్యత మనం కలిగి ఉన్నాం. You and I are bearing the name of the నీవు Lord. నేను ఆ నామాన్ని మనం ధరించుకొని ఉన్నాం. So you are ambassadors of God. అంటే మీరు దేవునికి రాయబారులుగా ఉన్నారు. You are ambassadors of God on this ఈ earth. భూమి మీద మీరు దేవునికి రాయబారులుగా ఉంటూ ఉన్నారు. We are publishers. We have Asia Book House. చూడండి, మరి మేము ఏషియా బుక్ హౌస్ అనే పబ్లిషింగ్ బిజినెస్ కి మేము పబ్లిష్ చేస్తూ ఉంటాం. We write and print and publish the school textbooks. స్కూల్ టెక్స్ట్ బుక్స్ అన్నిటిని కూడా మేము సిద్ధపరిచి వాటిని ప్రింట్ చేసి పిల్లలకు అందిస్తూ ఉంటాం. So స్కూల్స్ లో children are studying our books from LKG to 10th class. ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు మా ఏషియా బుక్ హౌస్ లో పబ్లిష్ చేస్తున్న పుస్తకాలు పిల్లలు చదువుతుంటారు. My husband Gavi Paul and I, we are the publishers. నా భర్త కేవి పాల్ గారు నేను ఆ బుక్స్ పబ్లిష్ చేసే వాళ్ళంగా We ఉన్నాం. are the MD. మరి మేమే దాన్ని నిర్వహించే నిర్వాహకులం. But we don't go to all schools. అయితే అన్ని స్కూల్స్ లకు మేము వెళ్ళాం. We cannot go to all schools. అన్ని స్కూల్స్ కి వెళ్ళలేం కదా. I have written many books, 45 titles. నేను పిల్లల కొరకు 45 టైటిల్స్ తో ఉన్న పుస్తకాలు రాశాను. My husband worked in the initially going to schools and all that. ప్రారంభ దినాల్లో మరి నా భర్త గారు ఆయా స్కూల్స్ కు వెళ్ళేవారు. And now we have so many representatives, ambassadors who are representing
representing both of us. చూడండి, ఇప్పుడు మా ఇద్దరి పక్షంగా స్కూల్స్లలోనికి వెళ్ళడానికి ఏషియా బుక్ హౌస్ తరపున మరి రిప్రజెంటేటివ్స్ గా చాలా మందిని ఏర్పాటు చేసాం. వాళ్ళు వెళ్తారు స్కూల్స్. So they take our books and they, introduce and this is from so and so company and we are come here to take order. They go to the principals. మరి వాళ్ళు ఆ పుస్తకాల సెట్లన్నీ కూడా తీసుకొని వెళ్ళి ప్రిన్సిపల్స్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో పలాని కంపెనీ నుంచి మేము వచ్చాం, మరి దాని ప్రతినిధులుగా మేము ఉన్నాం, మీకు పుస్తకాలు మీరు పరిచయం చేసి ఇవి మీ స్కూళ్ళలో వాడడానికి కొరకు మేము వచ్చామని చెప్పి. Of course, many of the people know us, many of them. మరి చాలా మంది మమ్మల్ని ఎరిగిన వారుగా ఉంటారు. In my name, in our name, when somebody goes, they respect, they give respect. చూడండి, మా పేరుతో ఎవరైనా అక్కడికి వెళ్ళినప్పుడు మమ్మల్ని బట్టి వారిని గౌరవిస్తారు. And they take orders and we get orders. ఆ రకంగా ఆర్డర్స్ మాకు వస్తూ ఉంటాయి. Same way we are the heavens representative. పిల్లరా, అదే రీతిగా మనం భూలోకంలో పరలోక ప్రతినిధులుగా ఉంటూ We ఉన్నాం. are the representatives of King Jesus. రాజైన యేసు ప్రతినిధులుగా మనం భూలోకంలో We are ఉన్నాం. children of Almighty God, representing the King of Kings. సర్వశక్తి గల దేవుని, రాజుల రాజు, ప్రభువుల ప్రభు యొక్క ప్రతినిధులుగా మనం భూమి మీద ఉంటూ So ఉన్నాం. people will honor us, they will respect us, and they will listen to us. యెహోవా నామమున మనం వచ్చినాము గనుక మరి లోకంలో ఉన్న ప్రజలు మనల్ని చూచి గౌరవిస్తారు, When భయపడతారు. I go for meeting, they say, "Oh, Teresa Paul is so great." మరి ఆయా మీటింగ్లకు వెళ్తున్నప్పుడు వారు తెరిసా పాల్ గారు చాలా గొప్పవారండి, గొప్ప సేవ చేస్తున్నారు అని అంటారు. I say there is a correction. Sorry, there is a correction. నేనంటాను, తప్పండి, ఆ మాట కాదు అనాల్సింది. It's not Teresa who is great, but the greater is one is in me. He is great, Jesus. చూడండి, నేను గొప్ప ఏం కాదు కానీ నాలో ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన గొప్పవాడు, ఆయన గొప్పవాడు అని చెప్తాను. 1 John 4:4 says, మొదటి యోహాను పత్రిక 4:4 మనం చూస్తే, greater is he who that is in you than he is in the world. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని రాయబడింది. Dear people of God, you should know that you are representing the Almighty God here on earth. ప్రియ దేవుని ప్రజలారా, మీరు గ్రహించవలసిన గొప్ప సత్యం ఏంటంటే సర్వశక్తి గల దేవునికి ఈ భూమి మీద మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. And remember, you are his hands. మీరు ఆయన చేతులుగా ఉంటూ He ఉన్నారు. wants to work with your మీ hands. చేతుల ద్వారా ఆయన పని John చేయబోతున్నారు. 14:12 says. యోహాను సువార్త 14:12 Romans 10:15 says. రోమా పత్రిక 10:15 We are his feet. మనం ఆయన పాదములుగా ఉన్నాం. It says how beautiful are the feet of those who preach the good news of great tidings. సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతములపై ఎంతో సుందరములని రాయబడి ఉంది. We are his eyes. మనం ఆయన కన్నులమై ఉన్నాం. Jesus wants you to have his own compassionate ఆ eyes. కనికరం కలిగిన కన్నులు మీరు కూడా కలిగి ఉండాలని నేను We are కోరుకుంటున్నాను. his ears. ఆయన చెవులుగా మనం He ఉన్నాం. wants us to open ears to the word of God and Spirit's voice. దేవుని యొక్క ఆత్మ స్వరానికి, మరి దేవుని యొక్క వాక్యానికి మన చెవులు తెరవబడాలి. We are his mouth. మనం ఆయన నోరై ఉన్నాం. We had to preach and we had to declare and prophesy. దేవుని యొక్క మాటలు ప్రవచించి, దేవుని యొక్క మాటలు పలికి, మరి దేవుని యొక్క మాటలు చెప్పే నోరుగా మన We had నోరు to sing and praise him with our mouth. మన నోటితో దేవుని స్తుతించి పాడి ఆరాధించే John 14:23 says we are his home. యోహాను సువార్త 14:23 మనం ఆయన గృహమై ఉన్నాము అని He ఉంటుంది. dwells in your body. అంటే ఆయన మీ దేహంలో నివాసం చేస్తున్నాడు You are అన్నమాట. carrying him. ఆయనను మీరు మోసుకొని వెళ్తున్నారు What does అన్నమాట. ambassador mean? చూడండి, ఈ ప్రతినిధి అంటే ఏమిటండి? Ambassador means a little boy said, "Madam, ambassador means little Jesus walking on this earth." ఒక చిన్న పిల్లవాడు, అరే అంబాసిడర్ అంటే ఏంటబ్బాయి అని అడిగితే ఆ పిల్లవాడు అన్నాడు, మేడం, ఒక చిన్న జీసస్ భూమి మీద నడుస్తున్నట్టు అని అన్నాడు ఆ పిల్లోడు. Wow, I said. నేనన్నాను, అబ్బా ఎంత భలే చెప్పావురా. Oh, Bella Cheppiaru, it made me think, really think. నిజంగా అది ఆలోచింపజేసే చక్కని మాట. What a proclamation that boy did. చూడండి, చిన్న పిల్లవాడికి ఎంత చక్కని అవగాహన That is వచ్చింది. a big message itself to the world. వాస్తవానికి లోకానికి అది గొప్ప ప్రసంగం అవుతుంది. Therefore, let us decide today. కనుక ఈ రోజు ఒక తీర్మానంలోనికి వద్దాం. I will be the ambassador for Jesus Christ because I am bearing the name of the Lord. నేను ప్రభు నామాన్ని మోసుకొని వెళ్తున్నాను, కలిగి ఉన్నాను కనుక ఈ భూమి మీద నేను యేసు క్రీస్తు కొరకు ఒక ఉన్నతమైన ఉత్తమమైన రాయబారిగా జీవిస్తాను. ఎంతమంది తీర్మానం ఈ రోజు చేస్తారు? ఎంతమంది అలాంటి తీర్మానం Say, చేస్తారు? Lord, I want to be your ambassador. ప్రభా, నేను ఒక రాయబారిగా I want to ఉంటానయ్యా. trust your name. నీ నామం యందు I నన్ను want to fear your ఎంచుతాను. name. నీ నామానికి I want to భయపడతాను. bear your నీ name. నామాన్ని Holy ధరించుకుంటాను. Spirit, remind me. పరిశుద్ధాత్మ దేవా, నాకు గుర్తు I చేయి. will pray for you. పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎంత అద్భుతమైన భాగ్యాన్ని నీవు మాకు ఇచ్చావు.
ఈ భూలోకంలో పరలోక ప్రతినిధిగా ఉండే గొప్ప ఆధిక్యతను మాకు ఇచ్చావు. మీ నామాన్ని మేము ధరించుకొనుట ద్వారా లోకంలోని ప్రజలు మమ్మల్ని గౌరవించడం, మాకు భయపడడం అన్న వాగ్దానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా, పరలోకపు ప్రేమ గల తండ్రిని మేము ప్రతిబింబింపజేయడానికి ఈ లోకంలో నీ ప్రేమ, నీ క్షమాపణ, నీ దయ, నీ కరుణ, మీరు చేసే సమస్తమైన కార్యములు ఈ భూమి మీద మేము కూడా ఒక చిన్న క్రీస్తులుగా ప్రభా లోకానికి నిన్ను చూపించేవారుగా మేము ఉండగలుగునట్లు అట్టి గొప్ప అభిషేకం, ఆశీర్వాదం ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసం మీద మీరు ఉంచుమని ప్రార్థన చేస్తున్నారు. అలాంటి ఆధిక్యత లేకుండా ఇంకా ఎవరైతే యేసును రక్షకునిగా ప్రభువుగా అంగీకరించలేదో అలాంటి వారందరినీ కూడా మీరు దర్శించి మరి ఈ నామము ద్వారా వచ్చే గొప్ప రక్షణ వారు పొందుకొని ప్రభా మీ కొరకు రాయబారులుగా జీవించే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ వాక్యం వింటున్న, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమకరంగా ఒక గొప్ప మంచి రాయబారిగా నీ కొరకు వారు ఉండుటకు సహాయం చేసి దీవించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. God bless you all. దేవుడు మిమ్మల్ని See you దీవించును next గాక. week, same time, same channel. వచ్చే వారం మళ్ళీ ఇదే సమయానికి మళ్ళీ మనం కలుసుకుందాం. కష్టములో నష్టములో నా తోడే ఉన్నావు, వేదనలో వేదనలు నా చేత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్.
అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007 సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే స్వార్థ పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ తెరిసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 98481229.
207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన